నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఆంధ్రాలో? అంటే ఇప్పటివరకు జగన్ పరిపాలన చూసినాం, ఓకే అనిపించింది. తర్వాత కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఈసారి టీడీపీ వస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు యువతకి ఉపాధి అనేది లేదా ఆంధ్రాలో అంటూ? ఆంధ్రాలో ఉపాధి అంటే చాలా రోజుల నుంచి నోటిఫికేషన్స్ ఇయర్లీ క్యాలెండర్ వదులుతా అన్నారు కానీ వదలలేదు. సో ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రీసెంట్గా వదిలినారు కానీ అంటే ఎన్నికల కోసం వదిలారా? ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గ్రూప్ వదిలారా? అంటే ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పొచ్చు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా కూడా వదులుతారు. సో అట్లా వచ్చినాయనే చెప్పొచ్చు. అంటే చంద్రబాబుకి ఈసారి జైలుకు పోయి వచ్చారు కదా, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా? మేబీ, మే నాట్ బి, చెప్పలేం. ఎందుకంటే ఎక్కువ సెంటిమెంటల్కి మన వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి మేబీ వేయచ్చు. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? వాళ్ళిద్దరు కలిసి రావడం కరెక్టేనా ఈసారి? అంటే నా పర్సనల్గా నా ఒపీనియన్ అయితే జనసేన సింగిల్గా నిలబడి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే టీడీపీ అంటే సరిపోని వాళ్ళు ఉంటారు, అట్లే జగన్ అంటే సరిపోని వాళ్ళు ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వేయాలనుకున్నప్పుడు ఏచి గెలిపిస్తుంటారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తుపడినప్పుడు ఇప్పుడు ఎవరిని గెలిపేయాలి అనేది తెలియట్లేదు. సో సింగిల్గా వచ్చి ఉంటే జనసేన బాగుండేది. ఈసారి వైనాట్ 175 అంటున్నారు. అంటే వైసీపీ వల్ల 175 అట 175 కొట్టబోతున్నాం అంటున్నారు. సాధ్యం అవుతుంది అది? సో అది ఇంపాసిబుల్. 175కి 175 రాదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొన్ని పోవచ్చు, టీడీపీకి కొన్ని పోవచ్చు. కాబట్టి 175 అయితే వైసీపీకి రాదు. మరి 30 సంవత్సరాల వరకు జగన్ గారే సీఎం అంటున్నారు. సాధ్యం అవుతుందా 30 ఇయర్స్ వరకు ఆయనే? అది మనం డిసైడ్ చేయలేము, అది జనాలు డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకైన పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేష్ గారు, అలాగే బస్సు యాత్ర పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం పెరిగే అవకాశం ఉందా? పెరుగుతుందండి, చైతన్యం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఎవరి సమస్యలు అనేవి వాళ్ళకి తెలుస్తాయి. సో సాల్వ్ చేస్తారు. సో ఇంటరాక్షన్ కూడా, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ ఉన్న లీడరు. సో ఆయన అంటే ఈసారికి సీఎం అయినారనుకో అమరావతి డెవలప్ చేస్తారు ఐటీ పరంగా? మేబీ చెయ్యొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పోలవరం కూడా చేస్తామని చెప్పారు కాబట్టి ఈసారి కూడా చెయ్యొచ్చు. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏపీలో? ఏపీలో టీడీపీ అనుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైసీపీనా, టీడీపీ, జనసేన పొత్తా? జనసేన బ్రో. జనసేన వస్తుంది. ఎందుకు జనసేన రావాలనుకుంటున్నారు? ఆయన రావాలని కోరుకుంటారు అందరూ. ఆయన మంచి పని చేస్తున్నారు కాబట్టి అందరూ అదే. వైసీపీ ఏముంది ఇప్పుడు ఏం లేదు. జగన్ మొత్తం నూక్కుంటుంది పైసలు మొత్తం. అంటే ఆ రోజు ఎందుకు ఉందో తెలియదు. ఆ డ్యాన్స్ చేస్తా అన్నీ చేస్తూ ఉంటుంది. అది మినిస్టరా, ఐటీ మినిస్టరా? ఎందుకు ఉందో తెలుస్తలేదు అది నాకైతే. అంటే వాళ్ళు చూసుకుంటే ప్రజలకి మధ్యతరగతి పేదవాళ్ళకి పథకాలు ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఇస్తున్నాము అంటున్నారు కదా, దానికి ఏమంటారు? అవన్నీ వేస్ట్ బ్రో. అవన్నీ ఏం రావు. మొత్తం పైసలన్నీ వెనకేసుకుంటారు. పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఉంటుంది. పాప ఆంధ్రలో కూడా ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటారు. ఎందుకు బ్రో వచ్చి ఇక్కడ చేసుకునేది? అక్కడ జాబు లేకనే కదా ఇక్కడ చేసుకుంటారు. సరే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు కదా, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? అన్నీ బేకార్ మాటలు బై, అన్నీ ఏం లేదు. అంటే వాళ్ళకి పవన్ కళ్యాణే చెప్పినాడు ఈసారి మేము కలిసి రాబోతున్నాము, కలిసి పోటీ చేస్తున్నాం. తీసుకునే ప్రూఫ్స్ ఏం పెట్టిరా? లేదు కదా అన్న. అంటే కలిసే పోటీ చేస్తామన్నారు కదా. చేస్తే మంచిది కదా. ఆంధ్ర డెవలప్ అవుతుంది, పీపుల్ మంచిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అందరికి. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే గెలుస్తారా ఆంధ్రాలో? పక్కా గెలుస్తారా? వన్ సైడ్గా గెలుస్తారు ఇద్దరు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా దేవుడు అయితే బాగుండు. అంటే తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కూడా రాలేదు. మరి ఆంధ్రాలో కానీ సేమ్ ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ తెలంగాణ అంత ఏం తెలియదు కానీ ఆంధ్ర మొత్తం పక్కా పవన్ కళ్యాణ్ గెలిచారు. 100% నమ్మకం ఉంది భయ్, అంతే. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయి వచ్చారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా ఈసారి? ఏమో అన్న, అంత ఐడియా లేదు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ ఉన్న లీడర్ అంటారు. ఇన్ కేసు ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళు టీడీపీ పొత్తు పెట్టుకొని విజయం సాధిస్తే ఆంధ్ర డెవలప్మెంట్ అంటే ఐటీ పరంగా కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ డెవలప్ అవుతుందా? పక్కా అవుతుంది అన్న. చేస్తారు ఆయన? చేస్తారు, పక్కా చేస్తారు. ఇక్కడే సింగపూర్ ఎంత డెవలప్ చేసినా చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఆంధ్ర జగన్ ఉంటాడా? ఆ జగన్ నిలగొట్టే చాలు, వీళ్ళిద్దరు కలిస్తే డెవలప్ అయిపోతుంది ఆంధ్ర, అంతే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా ఈసారి, వాళ్ళిద్దరు విడిగిడిగా ఎందుకు పోటీ చేయట్లేదు? అంటే జగన్కి భయపడే చేయట్లేదా విడివిడిగా? వాళ్ళు ఏం లేదా నా చంద్రబాబు నాయుడు జైలుకి పోయిండు. ఎవరు వచ్చిరన్న? పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్ మీద వండుకుని ఎవరి కోసం చంద్రబాబు నాయుడుకి వచ్చేసిండు. ఇప్పుడు కలిసి వస్తారు కాబట్టి, ఏకమైపోయారు కాబట్టి ఉంటుంది. 170కి 150 స్థానాలు ఇస్తారు, విజయం సాధిస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సాధ్యం అవుతుంది అది? లేదు బ్రో. మరి 30 ఏళ్ళ వరకు సీఎం జగనే అంటున్నారు ఆంధ్రాలో. లేదు, అది కానీ సాధ్యం కాదు.
అయితే చంద్రబాబు నాయుడు అయితే లేదా పవన్ కళ్యాణ్ అవుతాడు అంతే, వీళ్ళిద్దరిలో సీఎం ఏదో ఉంటాయి. ఫైనల్గా 2024లో పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అంటారా? అంత ఐడియా లేదు కానీ పక్కా సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవుతాడని నమ్మకం ఉంది అంతే. థ్యాంక్స్ బ్రో. బ్రో హై బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నానండి. ఎందుకని జగన్ గారి పాలన బాగాలేదంటారా? జగన్ గారి పాలన విషయంలో ప్రజలు కొంచెం అసంతృప్తికరంగా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్స్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమంలో ప్రజలు దానికి సరిగ్గా సాటిస్ఫై అయ్యారని అనిపిస్తుంది. స్కీములు ఇవన్నీ ఇవ్వడము కరెక్ట్ కాదంటారా ప్రజలకి? స్కీమ్ ఇవ్వడంలో కాదు కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం జరిగిపోతుంది. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి విషయంలో మాట్లాడుకోకుండా ఓన్లీ ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శించుకోవడం జగన్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఇట్లా ఈ కాలయాపన జరగడం వల్ల ప్రజలకు అసంతృప్తికరంగా ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది అన్నట్టు. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అనుభవంలో 2 టైమ్స్ అప్పుడు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి అన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, సిటీలో హైదరాబాద్లో ఐటీ సెక్టర్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల ఉద్యోగులకు కూడా కొంచెం నిరుద్యోగులకు కూడా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు అన్నట్లు. అంటే జగన్ గారు ఇస్తారు వైసీపీ వాళ్ళు 175 అంటున్నారు కదా, ఏ ధీమాతో చెప్తున్నారు వాళ్ళు ఇలా? వాళ్ళు ఏ ధీమాతో చెప్పినా కూడా ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణలో చెప్పారు, మేమే గెలుస్తాం 100% సీట్లు, 90% సీట్లని. అది ప్రజలు నిర్ణయిస్తారు. అప్పటికిప్పటికీ ఓటర్లు ఓటేసే విధానంలో ఒక మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళకు అవగాహన వచ్చింది. ప్రజలు రాజకీయ నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిసిషన్ మీద ఉంటుంది, ప్రజల మీద. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఓట్లు వేసేది వీళ్ళు కాబట్టి వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళ చేతిలో ఏం లేదు. 90% 100% చంద్రబాబు గారే వస్తారని హోప్తో. టీడీపీ జనసేన కలిసి రావడం కరెక్ట్ అంటారా? బాగానే ఉంది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిమానం ఉంది ప్రజలకు, యూత్కి కూడా చాలామంది. ఒక నిజాయితీగా ఉంటాడు కాబట్టి అభిమాన విషయంలో తను చేసే స్కీమ్స్ విషయంలో కానీ ప్రజలకు పాజిటివ్ ధోరణి ఉంది కాబట్టి అది చంద్రబాబు గారికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు సపోర్ట్ చేయడం వల్ల. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చినా కానీ పోలవరం ఆగిపోయింది, అలాగే అమరావతి కానీ, రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారా ఆయన? డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 టర్మ్స్ అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే తను కూడా ఒక మార్పు తీసుకురావడం వల్ల పార్టీ అనేది బలపడుతుంది, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, కంపల్సరీ అది పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇది పాదయాత్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర, ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందన్న కరెక్ట్ చైతన్యం ఎంతవరకు నింపగలదు ప్రజల్లో? అలా పాదయాత్ర చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రజలకు కూడా ఎట్లుంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనేది వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి స్కీమ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి కానీ, స్కీమ్స్ విషయంలో కానీ చెప్పడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం అని వస్తుంది. అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలకు కూడా. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల వరకు సీఎం, ఇంకా ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? అది చెప్తున్నారండి అలా, ఎందుకంటే జనాల్లో ఒక పాజిటివ్ తీసుకురావాలనుకుంటున్నారు కానీ ఇంటర్నల్గా ఆలోచిస్తే ప్రజలకు గెలిచేది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అన్నట్టు. ప్రజలకి సొంతగా ఆలోచించుకునే ఒక ఐడియా వచ్చింది, ఈ ప్రభుత్వం అనేది ఎలా రన్ అవుతుంది, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారా, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అనుభవంతో ఓటిస్తారు. కానీ ఏదో వాళ్ళు ఇట్లా డిసిషన్ తీసుకొని మేమే గెలుస్తామంటే అది కుదరదు కదా. ఫైనల్గా 2024లో ఆంధ్రాలో ఏ పార్టీ రాబోతుంది? 100% అయితే చంద్రబాబు గారే వస్తారండి. ఇప్పుడు మీరు సర్వే పెట్టినా కూడా పోలింగ్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 70-80% చంద్రబాబు గారి మీదే వస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్ లేదండి మీ విషయంలో. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే.